ఒకవేళ వెడ్డింగ్ వీడియో కోసమే చూస్తుంటే ఇది చాలా యూస్ అవుతుంది. క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. చాలా అమేజింగ్‌గా ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్‌గా పైనదైతే హిందూ ఉంటది. కిందదైతే క్రిస్టియన్ అండ్ కిందదైతే మనకు ముస్లింది అయితే ఉంటది. చాలా అమేజింగ్‌గా ఉంటది. మీరు ఆ వీడియోస్ అనేది మీరు చేసిన తర్వాత చూడండి. మంచిగా కనిపిస్తది మీకు. డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు. ఇదైతే గ్యారంటీ. డెఫినెట్‌లీ చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియో చేద్దామని అనుకుంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. లేకపోతే నేను టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ హిందూ, ముస్లిం అండ్ ఇక్కడ కింద క్రిస్టియన్ అయితే ఉంటది. ఇక్కడ ఇది చాలా బాగుంటది. ఇందులో మీరు బేసిక్ అయితే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంటది. ఓకే. చేద్దామని అనుకుంటే చేంజెస్ ఏమైనా చేద్దామని అనుకుంటే ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు హిందూది అయితే కనిపిస్తుంది కదా! అది ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఇంతకుముందు చూపించిన అయినా కూడా కొన్ని విషయాలు చెప్తాను మీకు. 3 దాంట్లో చెప్తాను. చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ చేయగానే ఇలా ఉంటది. కానీ మీరు ఫస్ట్ ఒకటి వర్క్ చేయాలి. ఫాంట్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే 3 దాంట్లో ఒకటే ఫాంట్ ఉంటది కాబట్టి మిస్సింగ్ ప్రాబ్లమ్ వస్తది. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మీకు ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కదా! దాని హైట్ తీసేయండి. స్టార్టింగ్‌లో ఇలా రివీల్ అవుతుంది. ఓకే. కనిపిస్తుంది కదా! ఇలా అయితే రివీల్ అవుతుంది మనకు ఇదైతే. ఓకే. తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ అంటే ఏ క్యాష్ నేమ్ అయితే ఉంటదో ఆ క్యాష్ నేమ్ పెట్టి కింద వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటది. అది కంటిన్యూ ఉంచండి. తర్వాత మాత్రం ఇక్కడ చూడండి. ఇక్కడ వరుడు ఫోటో ఉంటది. దాంతో పాటు నేమ్ కూడా ఉంటది పక్కన. ఫాంట్ అయితే యాడ్ చేసుకొని మిస్సింగ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి నేను టెక్స్ట్‌లోకెళ్ళి నేను వేరే నేమ్ అయితే పెట్టుకుంటా. ఏదైనా సంథింగ్ ఒకటి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి. మీరు ఫస్ట్ పైన 2 వీడియోస్ అయితే హైడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అది ఓవర్‌లీ వీడియోస్ ఉంటది. చాలా బాగుంటది కాబట్టి గోల్డ్‌లో ఓవర్‌లీ. ఇప్పుడు ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంటది. ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని కనిపిస్తుంది కదా! ఇందులో ఫోటో ఉంటది. ఇక్కడ ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఈ ఫోటోని డిలీట్ చేసి మీరు సంథింగ్ ఏ ఫోటో అయితే పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఒక నిమిషం. ఈ ఫోటో దీన్ని కిందికి తీసుకురండి. లేకపోతే కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టినా కూడా సెట్ అయిపోతది. ఓకే. ఇలా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే ఉంటది. ఇంకోటి వధువు ఫోటో కూడా నేమ్ చేంజ్ చేసుకోండి. నేము దాని తర్వాత ఇక్కడ శుభముహూర్తం ఉంటది. శుభముహూర్తం అంటే ఏ డేట్ అయితే మ్యారేజ్ ఉందో ఆ డేటు వారంతో పాటు అంటే ఫ్రైడేనా, సాటర్డేనా సంథింగ్. దాని తర్వాత వెన్యూ అయితే పెట్టుకోండి. లాస్ట్ అండ్ డేట్ ఆఫ్ సేవ్ ద డేట్ అయితే ఉంటది. అది పెట్టుకోండి చాలు. ఓకే. ఇక్కడ మన వీడియో అయితే క్రియేట్ అయిపోతది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇప్పుడు ముస్లింది ఓపెన్ చేస్తున్నాం. ముస్లింది అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఈ అన్ని దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది నిజం చెప్పాలంటే. దీన్ని కూడా కెమెరా ఆన్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మీరు సంథింగ్ ఇలా ఉంటది. ఓకే. తర్వాత వాళ్ళ నేమ్ అయితే ఉంటది. కపుల్ నేమ్స్ అనేది. తర్వాత సేమ్ ఇందులో కూడా ఫోటోనే ఉంటది. అండ్ కపుల్ నేమ్ కూడా కింద ఉంటది. ఓకే. సేమ్ ఇది కూడా ఉంటది. మీకు అర్థమైందని అనుకుంటాను. క్రిస్టియన్‌ది ఓపెన్ చేద్దాం. క్రిస్టియన్‌ది కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను చూపిస్తా. చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది నాకు. ఓకే. మీకు 3 దాంట్లో ఏదైనా నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి ఇది కూడా చాలా సూపర్‌గా ఉంటది. ఏదైనా ఓకే. ఏదైనా మీకు నచ్చిది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం మీకు హెల్ప్ అయిందని అనుకుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. జై హింద్.